తల్లిదండ్రులు మార్కులు ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారి ఆసక్తి మేరకు తర్ఫీదు ఇవ్వాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ సూచించారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రామాణికం కాదన్న విషయాన్ని గమనించి నైపుణ్యాలు పెంచేలా తోడ్పడాలని జయప్రకాష్ నారాయణ చెప్పారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను జయప్రకాష్ నారాయణ సందర్శించారు. డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. పిల్లలలోని ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని, బట్టి చదువులకు స్వస్తి పలికినప్పుడే విద్యార్థులు అనుకున్న రంగాలలో రాణిస్తారని జయప్రకాష్ నారాయణ చెప్పారు. నిజమైన విద్యా బోధన నిజంగా ఎదగటం అంటే ఏమిటో వాళ్ళకి నేర్పాలి. మనం నేర్చుకోవాలి. మనలో పిల్లల భవిష్యత్తు పట్ల అభద్రతను పోగొట్టుకోవాలి. పిల్లో ఆసక్తి అన్న అంశం మీద దృష్టి పెట్టినట్టుగా ఏమైపోతారో అన్న భయం మనకున్నట్టయితే, అలా వద్దన్నా అని చెప్పని వాళ్ళని ఆసక్తిని చంపేస్తే పిల్లలకు ద్రోహం చేస్తున్నాం, మన మనసును ఖేతపరుచుకుంటాం. అంచేత ఇది కేవలం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పిల్లలకు మాత్రం తల్లిదండ్రులకు అవసరం. నేను చాలా ఆశావాది. సురేందర్ లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకెప్పటికి కూడా వెన్ను తట్టి మనం లేపుతున్నంతకాలం, మనకు మార్గాన్ని చూపెడుతున్నంతకాలం ఖచ్చితంగా ఈ దేశంలో ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. పుట్టిన ప్రతి బిడ్డకి అవకాశాన్ని ఇస్తాం. ఏ తల్లి గర్భాన్ని నేను పుట్టానని కన్యుడి కార్చే అవసరం లేకుండా ఆ బిడ్డల బతుకులకి. అనకాపల్లి జిల్లా చోడవరం